పరిష్కారం ఉంది. Answers to the question. ఆ వారి ప్రశ్నలకు జవాబు నీ దగ్గర ఉంది. For the benefit and the profit వారి ప్రయోజనకరమైన సమాచారం of the people around you. నీ చుట్టూ ప్రజల కొరకైన సమాచారం నీ దగ్గరే ఉంది. Praise the name of Jesus. అందరూ చెప్పబడి ప్రభువుని మహిమపరచుదాం. Hallelujah. Hallelujah. Are you ready for this? మీరు సిద్ధంగా ఉన్నారా? నాయకులుగా తీర్చిదిద్దబడ్డానికి సిద్ధంగా ఉన్న మనవరందరూ చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. You ready for this? Hallelujah. మీరు సిద్ధంగా ఉన్న వాళ్ళు మరొకసారి గట్టిగా చేతులు పైకెత్తి గట్టిగా చెప్పడం. God wants to make you a mouthpiece. God wants to make you a channel. God wants to re-regulate and reorder what is happening in your society because you are the steward of God's mystery. నీవు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకునిగా ఉన్నందున దేవుడు నిన్ను తన నోటి పూరగా చేసుకుని ఆయన సందేశాన్ని నీ ద్వారా లోకానికి అందిస్తాడు. Everyone that God raised up and filled with the Spirit, ఆ దేవుడు తన పరీక్షలోకి పిలుచుకున్న ప్రతి దైవ సేవకుడు He gives to them the power to change. ప్రజలను మార్చగలిగిన శక్తి దేవుడు మీకు ఇస్తున్నాడు. You know the story of Daniel? దానియేలు చరిత్ర తెలుసు కదా. We will deal with that. దాని గురించి రేపు చదువుకుందాం. The scripture says లేఖనం చెప్తుంది that he was filled with the wisdom of God. అతడు దేవుని జ్ఞానముతో నిండినవాడు. Babylon was in trouble. ఆ బాబిలోను దేశం కష్టాల్లో ఉంది. The king was in trouble. రాజుగారు సమస్యలో ఉన్నాడు. The king of Egypt was in trouble. ఆ ఐగుప్తు రాజు సమస్యలో ఉన్నాడు. Because Daniel carried the deposit of God's wisdom. దానియేలు దేవుని జ్ఞానముతో నిండినవాడు కనుక He was able to bring solution to Babylon. ఆ దేశం యొక్క సమస్యను దానియేలు పరిష్కరించగా చప్పట్లు కొడదాం. That's some God. అదే దేవుడు. I said that's some God. ఆ దేవుడే. The same God. ఆ దేవుడే has now revealed through Jesus Christ by the Holy Spirit the secret of the world. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను బట్టి దేవుని మర్మములను దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. Get ready to be a channel to transform the world. లోకమును మార్చగలిగిన సాధనముగా నీవు సిద్ధపడు. చప్పట్లు కొడదాం. Beginning right where you are. నీవెక్కడున్నావు అక్కడే. A leader నాయకునిగా is the one who sees the way మార్గమును చూడగలిగిన వాడు and lead other people. ప్రజలను ఆ మార్గములో నడిపించగలిగిన వాడు. By the time you leave this conference, నీవు ఈ సభను ముగించి దిగడానికి ముందు you will receive some secret and the anointing of God to lead your people. నీ యొక్క ప్రజలకు అవసరమైన అభిషేకాన్ని పొందుకుని వెళతావు. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్తావు. And through your people change your community. నీలో నీ చుట్టూ ఉన్న నీ ప్రజలు మారే వరకు From your community will shine into the city. నీ యొక్క ప్రజలు ఈ పట్టణములో గొప్ప ప్రకాశించే శక్తిగా మారే వరకు This is what God wants to do. దేవుడు నిన్ను చేయబోతున్నాడు నాయకునిగా. Because you are a leader. నీవు నాయకుడవు. చప్పట్లు కొడదాం. The anointing of leadership will come upon you this week. నాయకుని అభిషేకం నీపైకి దిగి వస్తుంది. As you listen to the teaching and instruction and the guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మిక ఆలోచన పరిశుద్ధాత్మిక నడిపింపును బాగా గ్రహించు. I'm looking forward to joining you మీతో కలిసి నేను ఏకీభవిస్తాను. in this great discovery. ఈ యొక్క నిబంధనలో మనమందరం ఏకస్తులం అవుదాం, పాలిభాగస్తులం అవుదాం. But remember that God has deposited in you దేవుడు నీలో తన గురించిన సమాచారం నిక్షిప్తం చేస్తున్నాడు. the spirit of wisdom జ్ఞాన ఆత్మ. to be a steward of God. దేవుని యొక్క గృహ నిర్వాహకుడిగానే ఉండుట కొరకు, A steward of God's secret to the world. దేవుని మర్మములను లోకములకు బయలుపరచగలిగిన గృహ నిర్వాహకునిగా ఉండుట కొరకు. And in this conference, ఈ సభలో God will teach you. దేవుడు మీకు సహాయం చేస్తాడు. Look forward to it. ఆయన కార్యాలు పొందుకోవడానికే ఆశించు, అపేక్షించు. Expect it. నీవు ఆశించు. Write your notes. నోట్స్ రాసుకోండి. Pray to God. దేవునికి ప్రార్థించండి. Open your mind. ప్రభువా నా మనోనేత్రాలు వెలిగించు. Give you ability to comprehend. ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని గ్రహించే పరిజ్ఞానం నాకు దయచేయి. Then go put it into action. దాన్ని మీరు క్రియారూపంలో పెట్టండి. You shall see the hand of God. అప్పుడు దేవుని హస్తము మీ హస్త బలము మీకు తోడై ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అప్పుడు చేతుల పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. Hallelujah. హల్లెలూయా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. May the anointing of God rest upon you. దేవుని అభిషేకం మీతో కూడా ఉండగా చప్పట్లు కొడదాం. చప్పట్లు May కొడదాం. God quicken you and release your spirit. దేవుడు మిమ్మల్ని బలపరిచి త్వరపడి శక్తివంతంగా చేయనుగాక.
అవసరం. And you shall be a channel of that in the name of Jesus. యేసు నామములో మీరు దేవుని ప్రతినిధిగా ఉండునుగాక. May